మనం సాలిడ్ స్టేట్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తాం. లాస్ట్ వీడియో క్లాస్లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అనే టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్. చెప్పే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్. Crystalline solids can be classified into 4 types. These classification depends upon nature of intermolecular forces operating them. Crystalline solids ni 4 types lo classify cheyagalam. ఈ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య ఉండే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ యొక్క నేచర్ మీద బేస్ చేసుకుని 4 టైప్స్లో క్లాసిఫై చేశారు. కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య ఉండే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ యొక్క నేచర్ మీద బేస్ చేసుకుని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ యొక్క నేచర్ మీద బేస్ చేసుకుని 4 టైప్స్లో క్లాసిఫై చేశారు. అందులో ఫస్ట్ వన్ molecular solids, second one ionic solids, third one metallic solids, fourth one covalent solids. ఇలా 4 types లో క్లాసిఫై చేశారు. మన చిత్రం metallic solids. First one molecular solids, second one ionic solids, third one metallic solids, fourth one covalent solids. First one molecular solids. These are crystalline solids in which the constituent particles are molecules. Molecular solids అనేవి crystalline solids నే కదా మనం క్లాసిఫై చేసుకున్నాం. molecular solids అనేవి crystalline solids. బట్ ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ లో ఉండే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే పార్టికల్స్ మాలిక్యూల్స్ అన్నమాట. ఏదైనా క్రిస్టలిన్ సాలిడ్ లో కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే పార్టికల్స్ అంటే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మాలిక్యూల్స్ అయితే అటువంటి క్రిస్టల్స్ ని మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. Molecular solids further subdivided by 3 types. Molecular solids ని ఫర్దర్ గా మళ్ళీ 3 టైప్స్ లో డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, సెకండ్ వన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, థర్డ్ వన్ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. First one non-polar molecular solids. In these solids the atoms are molecules held together by weak dispersion forces. Non-polar molecular solid lo unde constituent particles molecules కావచ్చు, కొన్ని వాటిలో atoms కూడా ఉంటాయి. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి వీక్ వాన్ డెర్ వాల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ లేదా వీక్ లండర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ లేదా వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ తో కనుక హెల్డ్ చేయబడి ఉంటే, అటాచ్ చేయబడి ఉన్నట్లయితే అటువంటి మాలిక్యులర్ సాలిడ్స్ మనం నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటాం. అంటే నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏంటంటే వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ కనుక డిస్కస్ చేసినట్లయితే సాలిడ్ హీలియం తీసుకున్నట్లయితే
ఆ సాలిడ్ హీలియం కన్స్ట్రక్ట్ కావడానికి ప్లేస్ అయ్యే హీలియం పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ వీక్ వాన్ డెర్ వాల్ అట్రాక్టివ్ ఫోర్సెస్. అదేవిధంగా సాలిడ్ అయోడిన్ తీసుకున్నాం అనుకోండి, సాలిడ్ అయోడిన్ కన్స్ట్రక్ట్ కావడానికి ప్లేస్ అయ్యే క్యాల్షియం పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని చెప్తారు. నెక్స్ట్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. In these solids, the molecules are held together by strong dipole forces. అంటే ఈ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి ప్లేస్ అయ్యే కాన్స్టెంట్ పార్టికల్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏంటండి? స్ట్రాంగ్ డైపోల్ ఫోర్సెస్. అంటే పాజిటివ్ డైపోల్ కి నెగిటివ్ డైపోల్ ఉండే ఫోర్స్ స్ట్రాంగ్ డైపోల్ ఫోర్స్ అని చెప్తుంటారు. ఇటువంటి డైపోల్ ఫోర్సెస్ ఉండేటువంటి వాటిని పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ హైడ్రోజన్ క్లోరైడ్. సో ఒక హైడ్రోజన్ క్లోరైడ్ లో అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ మధ్య ఆ డైపోల్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే HCl అనేది పోలార్ మాలిక్యూల్ కాబట్టి. సాలిడ్ SO2 సల్ఫర్ డయాక్సైడ్. సో సల్ఫర్ డయాక్సైడ్ పోలార్ మాలిక్యూల్ కావడం వల్ల వాటి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ డైపోల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అని చెప్తాం. థర్డ్ వన్ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. Third one, hydrogen bonded molecular solids. In these solids, the molecules are held together by a strong hydrogen bonds. ఈ సాలిడ్స్ లో సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ వాటర్ అంటే ఐస్ అన్నమాట. సో మనకి హైడ్రోజన్ బాండ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చదువుకుని ఉంటాం. అంటే ఒక మాలిక్యూల్లో ఉండే పార్షియలీ నెగిటివ్లీ చార్జ్డ్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ అదే మాలిక్యూల్లో ఉండే లేదా అనదర్ మాలిక్యూల్లో ఉండే పార్షియలీ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ ఆటంతో వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ కలిగి ఉంటుంది. ఆ వీక్ ఇమాజినరీ అట్రాక్టివ్ ఫోర్స్ ఇక్కడ మనం హైడ్రోజన్ బాండ్ గా డిఫైన్ చేస్తాం. ఇది రిమైనింగ్ బాండ్స్ తో కంపేర్ చేస్తే వీక్ అని చెప్తాం. అట్రాక్టివ్ ఫోర్స్ తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ అని చెప్తాం. ఇక్కడ మాలిక్యులర్ సాలిడ్స్ లో అట్రాక్టివ్ ఫోర్స్ తో కంపేర్ చేస్తాం కాబట్టి స్ట్రాంగ్ అని చెప్తున్నాం. ఈవెన్ దో బాండ్స్ తో కంపేర్ చేస్తే ఇది వీక్ బాండ్ అని చెప్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం స్టేట్మెంట్ లో చెప్పుకున్నాం స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్ అన్నమాట. రిమైనింగ్ అట్రాక్టివ్ ఫోర్స్ తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్, రియల్ బాండ్స్ తో కంపేర్ చేస్తే వీక్ అని చెప్తున్నాం అన్నమాట. ఇది హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. సో ఈ విధంగా మాలిక్యులర్ సాలిడ్స్ వాటి యొక్క సబ్ క్లాసిఫికేషన్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ వన్ ఏంటండి అయానిక్ సాలిడ్స్. Ionic solids. These solids consist of positively and negatively charged ions are arranged in a regular fashion throughout the solid. So ionic solids అంటే మనం ఏం చెప్తున్నాం, ఈ సాలిడ్స్ లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి ప్లేస్ అయ్యే పార్టికల్స్ పాజిటివ్లీ చార్జ్ అండ్ నెగిటివ్లీ చార్జ్ అయాన్స్ అయి ఉంటాయి. ఈ సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ పాజిటివ్లీ చార్జ్ అండ్ నెగిటివ్లీ చార్జ్ అయాన్స్ అయి ఉంటాయి. ఇవి ఆ క్రిస్టలైన్ సాలిడ్ యొక్క ఎంటైర్ రీజియన్ లో రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ జామెట్రిక్ అరేంజ్మెంట్ కలిగి ఉంటాయి. సో ఈ విధమైన అరేంజ్మెంట్ ఉంటేనే వాటిని మనం క్రిస్టలైన్ సాలిడ్స్ అంటాం కదా. సో కాబట్టి రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ జామెట్రిక్ అరేంజ్మెంట్ కలిగి ఉంటాయి. అటువంటి వాటిని మనం అయానిక్ సాలిడ్స్ అని చెప్తాం.
సో ఈ అయానిక్ సాలిడ్స్ లో పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య ఉండే హెల్డ్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ను మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని చెప్తాం. ఇక్కడ ఉండే హెల్డ్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ను మనం ఏం చెప్తాం? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని చెప్తాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అయానిక్ సాలిడ్, పొటాషియం నైట్రేట్ అయానిక్ సాలిడ్స్ గా మనం ఎగ్జాంపుల్స్ వీటిని తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే Na+ కి Cl- అయాన్స్ కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. కాన్స్టెంట్ పార్టికల్స్ రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ జామెట్రిక్ అరేంజ్మెంట్ కలిగి ఉంటాయి. అదేవిధంగా సిమిలర్లీ పొటాషియం నైట్రేట్ K+ NO3-. ఇప్పుడు థర్డ్ వన్ మెటాలిక్ సాలిడ్స్. In metallic crystals, the constituent particles are positively ions immersed in a sea of mobile electrons. So, sea of mobile electrons unde region lo positively charged metal ions constituent particles ga arrange ayi untayi. Sea of mobile electron region lo మనం తీసుకునే ఈ పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్స్ సో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ గా కూడింగ్ మోడల్లో అరేంజ్ అయినట్టు ఉంటాయి. అటువంటి వాటిని మనం మెటాలిక్ సాలిడ్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ కాపర్, నికెల్. సో ఇవన్నీ కూడా మెటాలిక్ సాలిడ్స్ కి ఎగ్జాంపుల్. అంటే మొబైల్ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నటువంటి ఆ రీజియన్ మొత్తంలో ఈ మెటల్ అయాన్స్ కూడింగ్ మోడల్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇక లాస్ట్ వన్ కోవలెంట్ సాలిడ్స్. లాస్ట్ వన్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అంటారు వీటిని. కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అంటారు. ఇన్ కోవలెంట్ సాలిడ్స్ the constituent particles are atoms which are linked together by a continuous system of covalent bonds throughout the solid. మొత్తం సాలిడ్ లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ గా పిలువబడే ఆటమ్స్ ఒకదానితో మరొకటి స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ తో లింక్ చేయబడి ఎంటైర్ క్రిస్టల్ సిస్టమ్ లో ఒక కంటిన్యూస్ బాండ్ లింకింగ్ లో ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్నట్లయితే వాటిని కోవలెంట్ సాలిడ్స్ అంటారు. ఎంటైర్ క్రిస్టల్ సిస్టమ్ లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ గా పిలువబడే ఆటమ్స్ ఒకదానితో మరొకటి స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ తో ఒక కంటిన్యూస్ సిస్టమ్ గా లింక్ అయి ఉంటే అటువంటి వాటిని మనం కోవలెంట్ సాలిడ్స్ అంటాం. అది అలా పెరిగిపోతూ లింక్ పెరిగిపోతూ ఉంది కాబట్టి నెట్వర్క్ సిస్టమ్ లేదా నెట్వర్క్ సాలిడ్స్ అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ కోవలెంట్ సాలిడ్ కి ఎగ్జాంపుల్, గ్రాఫైట్ కోవలెంట్ సాలిడ్స్ కి ఎగ్జాంపుల్. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ లాటిస్ పాయింట్, యూనిట్ సెల్, అదేవిధంగా క్రిస్టల్ లాటిస్, స్పేస్ లాటిస్, ఇటువంటి డెఫినేషన్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఈ వీడియో మీకు బాగా నచ్చి ఇంప్రెస్ అయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.